చదువుకోండిరా, మంచిగా చదువుకోండిరా. పరిస్థితులు బాగాలేవురా. పరిస్థితులు సండే వచ్చింది, ఉదాహరణ చెప్తున్నాను. ఇవాళ సండే వచ్చింది, ఎవడో ఫ్రెండ్ గాడు అరే పార్టీ ఉందిరా పోదా అంటాడు. ఆ పార్టీలో తిన్నాం, తిరిగినాం, తాగినాం, వచ్చేసినావురా. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏందిరా? తిండి కోసం వరా మన ఆశయాన్ని ఖరాబ్ చేసుకునేది, తాగుడు కోసం వరా మన ఆశయాన్ని మార్చుకునేది. కొంచెం కష్టపడితే జాబ్ వస్తుందిరా. ఒక్క కష్టపడరా. 2026 ఇది ఒక్కడు కష్టపడండి. ఎందుకు అనవసరంగా మధ్యలో డ్రాప్ అవుట్ అవుతుంటారు? మధ్యలో ఎందుకు నర్వస్ అయిపోతున్నారు? ఎందుకు? ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. ప్రతి వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనవసరంగా ఎందుకు ఒకరి గురించి ఆలోచించడం? టైం వేస్ట్ చేసుకోవాలి. చదవండి 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 చదవండి. తల్లి లాంటిది రాదు. మన తల్లి మనకు మోసం చేస్తా, అంత గొప్పది రాదు. ఇలా కొద్ది గొప్ప మీ ముందు నేను నిలబడ్డా. ఇలా మీ ముందు నేను నిలబడ్డానంటే కారణం ఏంటి? దానికి ఆ చదివే. ఆ చదువుల తల్లి నాకు ఏదో కొద్ది 4 అంశాలు నేర్చింది. అవి నేర్చుకుని ఈరోజు ఆంధ్ర తెలంగాణలో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్, కొన్ని వేల మంది స్టూడెంట్స్ మా మామ మా బాబాయ్ అని గర్వంగా పిలుస్తున్నారంటే నేనేదో లడ్డులా ఉన్నా, బోండాలా ఉన్నాను కాదు. నా దగ్గర కొద్దిగా గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి నాకు గౌరవిస్తుంది. మరి అదేరా గౌరవం కావాలి. కష్టపడండి రా. వేస్ట్ టైమే తీసుకోవాలి.